మిత్రులారా, ఇప్పుడు ఈ రన్వేలు ఉంటాయి, ఏది విమానాలు దిగేదానికి లేసేదానికి అంతా కూడా ఇంత పర్ఫెక్ట్గా ఉండి ఎయిర్పోర్ట్లు ఉంటే అవి ప్రయాణికులు తీసుకొని పోయే విమానాలు కావచ్చు, లేకపోతే కార్గో విమానాలు కావచ్చు, లేకపోతే యుద్ధ విమానాలు కావచ్చు, అయినా కానీ దిగుతాయి, సులభంగా లేస్తాయి, అంతవరకు బాగానే ఉండదు. కానీ అంటార్కిటికా లాంటి మంచు ఖండంలో విమానాలు పోవడం ఏంది, ఆడ విమానాలు ల్యాండ్ అవడం ఏంది, ఆ నుంచి పైకి లేసేది ఏంది, ఇదంతా ఒక అద్భుతం కదా. మొదటిసారిగా అంటార్కిటికాకు నేరుగా ఎయిర్ కార్గో మిషన్ సక్సెస్ అయిందన్నమాట. దీనికోసం రష్యాకు చెందినటువంటి IL-76 విమానాన్ని అయితే ఉపయోగించి గోవాలో ఉన్నటువంటి మోపా విమానాశ్రయం నుంచి 18 టన్నుల సామాగ్రిని మంచు ఖండానికి అయితే పంపించారు. ఈ విమానం ద్వారా 18 టన్నుల సైంటిఫిక్ సామాగ్రి, అదేవిధంగా మందులు, అలాగే ఇతర అవసరమైనటువంటి వస్తువులను మన భారతదేశం యొక్క అంటార్కిటికా పరిశోధనా కేంద్రాలైనటువంటి భారతి అలాగే మైత్రిలకు పంపించారనమాట. ఇంతకుముందు అక్కడికి ఏమైనా తీసుకొని పోవాలి అంటే ప్రధానంగా ఉండే మార్గం ఏదైనా ఉండదంటే సముద్ర మార్గం మాత్రమే. దానికి 2 నెలల నుంచి 3 నెలలు టైం పట్టేదంట, ఏది ఈ కార్గో షిప్ పోయేదానికి. కానీ ఇప్పుడు ఈ ఎయిర్ కార్గో మిషన్తో 1-2 రోజుల్లోనే మనము మన రీసెర్చ్ సెంటర్స్కి కావాల్సినటువంటి సప్లైని అయితే చేయొచ్చనమాట. ఈ ప్రాజెక్ట్ను నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ అండర్ ఓషన్ రీసెర్చ్ గోవా పర్యవేక్షణలో భారత ప్రభుత్వం అయితే నిర్వహిస్తుంది. ఇది భారతదేశం యొక్క పోలార్ సైన్స్ ప్రోగ్రాంలో ఒక విజయం అని చెప్పుకోవచ్చు. నెలల కొద్దీ జరిగేటటువంటి ప్రయాణం రోజులకు వచ్చేసింది. దీనివల్ల ఖర్చు కూడా తగ్గిపోతుంది అనమాట. అలాగే మన రీసెర్చ్ సెంటర్ కూడా మేలు జరుగుతుంది. ఇంకా మనం ఇలాంటి ఎన్నో సాధిస్తామనే నమ్మకం కూడా ఉండాలి. ఎందుకంటే మన నాయకుడు అలాంటి వాడు అనమాట. అది విషయం.